ఇది చిన్నప్పుడు చాలాసార్లు విన్న కథ. ఏంటంటే 7 చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజు ఏ చేపల కోసం చెరువుకెళ్ళాడంట. 7 చేపలు తెచ్చాడంట. ఆ 7 చేపలు ఒక దగ్గరే ఎండబెట్టాడంట. ఆ చేపల్లో ఒక చేప ఎండలేదంట. ఆ చేపని వెళ్ళి రాజు అడిగాడంట, చేప నేను 7 చేపలు కదా ఎండబెట్టాను, అందులో నువ్వెందుకు ఒకటి ఎండలేదు అంటే, చేప అన్నదంట, నాకు అడ్డంగా గడ్డి కుప్ప వచ్చింది, అందుకే నేను ఎండలేదు రాజుగారు అన్నదంట. అప్పుడు రాజుగారు గడ్డి కుప్ప దగ్గరికి వెళ్ళి, గడ్డి కుప్ప ఎందుకు నువ్వు ఎండలేదు అన్నారంట. అంటే రాజుగారు ప్రతిరోజు రైతు వచ్చి నాకు ఆ గడ్డి తీసుకెళ్ళి ఆవుకి పెట్టేవారు, ఆ ఆవేమో గడ్డిని తినలేదు అన్నారంట. అయితే రాజుగారు అలాగా నడుచుకుంటూ ఆ రైతు దగ్గరికి వెళ్ళారంట. రైతు అన్నాడంట, రైతు నువ్వు గడ్డి కుప్పని ఎందుకు తీసుకెళ్ళలేదు అని అన్నాడంట. అప్పుడు రైతు అన్నాడంట, నేను ఎప్పుడు ఆవుకి పాలు తీసేసుకొని పాలు పిండాక అప్పుడు గడ్డికి వెళ్ళి గడ్డి కుప్ప నుండి గడ్డి తెచ్చి ఆవుకి వేసేవాడిని అనేవాడంట. అయితే అప్పుడంట ఆ రాజు అలా నడుచుకుంటూ ఆవు దగ్గరికి వెళ్ళాడంట. ఆవు నువ్వు ఈరోజు ఎందుకు పాలు ఇవ్వలేదు అని అన్నాడంట. ఆవు అన్నదంట, రోజు నేను పాలేమో అవ్వొచ్చి తీసేది, ఈరోజు అవ్వేమో పాలు తీయలేదు, అందుకే నేను గడ్డి తినలేదు, అందుకే రైతు నాకు వేసిన గడ్డి నేను తినలేకపోయాను అన్నదంట. రాజుగారు అలాగా నడుచుకుంటూ అవ్వ దగ్గరికి వెళ్ళారంట. అవ్వ నువ్వు ఈరోజు ఆవుకి పాలు ఎందుకు పిండలేదు అని అన్నదంట. అయితే అప్పుడు అవ్వ అన్నదంట, ఈరోజు రాజుగారు నాకు ఒంట్లో బాగాలేదండి, అందుకనేసే నేను పాలేమో పిండలేదు అని అన్నదంట. అవునా అవ్వ, నీ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల నాకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో చూసావా, ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే తన చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి ఎంత పెద్ద కష్టాలు వస్తాయో ఈ కథ వల్ల తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు అవ్వకి ఆరోగ్యం బాగోపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా అంతే, ఒకరికి మనం మంచిగా ఉన్నప్పుడు ఎలా అయినా వాళ్ళు అన్నీ చేయగలరు. వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం కానీ ఏమైనా వస్తే ఆ తర్వాత ఎంతమందికి ప్రాబ్లం వస్తుంది. ఈ కథలో చూసారా, ఒకరికి హెల్త్ బాగోలేదు, వాళ్ళకి హెల్త్ బాగోపోయినా ఆరోగ్యం బాగోకపోవడం వల్ల రోజు జరిగేవి ప్రతిరోజు ప్రతిరోజు అవ్వ పాలు పిండడం వల్ల ఈ ప్రాసెస్ ఇదంతా జరిగేది. కానీ ఈరోజు అవ్వ ఒక్కరోజు ఆరోగ్యం బాగోపోతే మొత్తం అవ్వ వల్ల ఒక్కొక్కల పని ఆగిపోయింది. అలాగే జీవితంలోనే అంతే అనుకుంటా. ఇప్పుడు మనకి ఇంట్లో హెల్త్ బాగోకపోతే మన హస్బెండ్కి కానీ మన పిల్లలకి కానీ ఎంత సఫర్ అవుతారో కదా. అదేవిధంగా మనము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మన చుట్టుపక్కల ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు యాక్టివ్గా ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు పనులు ఏదైనా సరే మన బట్టే దీనిగా ఉంటుంది. అక్కడ అవ్వ ఆరోగ్యంగా ఉంటే దేనికి అడ్డంగా లేదు. అవ్వ ఆరోగ్యం పాడవడం వల్ల అసలు ఆ మొత్తం మనకి